వీళ్ళందరూ గురించి అసలు పేర్లు వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు మన దగ్గర చదువుతున్న ఓ అమ్మాయి స్కూటీ మీద వచ్చి, సార్ మీరు ఇక్కడే చేస్తారా సార్ చెప్పినటువంటి వాళ్ళని ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు. అందులో నన్ను కూడా గుర్తు పెట్టుకొని ఇలా థ్యాంక్ యూ సార్. శుభ మధ్యాహ్నం. ఇలాంటి ఒక ఏం చేయాలి, పీజీ ఎంట్రన్స్ రాశాను, క్యాంపస్లో సీట్ రాలేదు, ప్రైవేట్ కాలేజీలో వచ్చింది. ప్రైవేట్ కాలేజీలో వచ్చాను, ఎక్కడ పోయినా కానీ సైన్స్ వేకెన్సీ లేదు, మ్యాథ్స్ వేకెన్సీ లేదు. ఇక్కడ కూడా అదే సార్ నాకు మ్యాథ్స్ కావాలి సార్ అంటే ఒక కండిషన్ పెట్టాడు, ఒక క్లాస్ మ్యాథ్స్ ఇస్తాను, ఒక క్లాస్ సైన్స్ చెప్పాలంటే. ఇదేదో బాగుంది, కనీసం ఒక మ్యాథ్స్ అన్న వస్తుంది కదా అని ఇక్కడ జాయిన్ అయ్యారు. నాకు అపోజిట్గా శివశంకర్ సార్, సార్ తనకు ఒక మ్యాథ్స్ సైన్స్, నాకు ఒక మ్యాథ్స్ సైన్స్, ఇద్దరం అడ్జస్ట్ అయ్యాం. సో తను 10th మ్యాథ్స్, నాకు 9th. 10th ఇవ్వలేదు, ఒక బాధ ఉండేది. సర్లే ఒకటైతే వచ్చింది కదా సాటిస్ఫాక్షన్తో నేను 10th ఫిజిక్స్, తర్వాత 9th సైన్స్ చెప్పారు, సార్ మ్యాథ్స్ చెప్పారు. మీరు అప్పుడు 9th ఉండేది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. నేను చాలాసార్లు అంటే ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ డెమో 10th క్లాస్లో జరిగింది. సరళా మేడం గారు వచ్చినారు, సైన్స్ చెప్తున్నాను. ఫస్ట్ కెమిస్ట్రీ చాప్టర్ ఆటోమిక్ స్ట్రక్చర్ చెప్తున్నాను. అప్పట్లో అతని పేరు క్లింటన్ అనుకుంటారు. అంటే ఏంటి సార్, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అడిగారు, పౌనపుణ్యం అంటే ఏంటి సార్, ఒక సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్య అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చింది, బాబు రేపు చెప్తానండి. సో అలా రోజు ప్రిపేర్ అయ్యి నేను వచ్చేసాను, రోజు ప్రిపేర్ అయ్యాను, గంటల తరబడి ప్రిపేర్ అయ్యాను. కానీ స్కూల్ అసలు ఏమి చదవలేదు, జస్ట్ మీకు చెప్పిన నాలెడ్జ్ని పోయి రాశాను. ఐ గాట్ డిస్ట్రిక్ట్ 35th ర్యాంక్. అంటే నేను బాగా ప్రిపేర్ అయ్యా ఎడ్జిటి, అది లాస్ట్ ర్యాంక్ నాదే, అది కూడా వచ్చింది, బట్ అది లాస్ట్ ర్యాంక్. సో అర్థమైంది, ఒకరు చెప్పడం వల్ల మనం ఎంతో నేర్చుకోవచ్చు అనే విషయం బాగా అర్థమైంది. సో ఇక్కడ నాకు లక్కీ ఏంటంటే ఇప్పటికీ నాకు అది బాగా గుర్తు, ఎందుకంటే మీకు చెప్పడం వల్ల నాకు వచ్చింది ఆ నాలెడ్జ్. తర్వాత మీకు చెప్పినప్పుడు మీరు చేసినటువంటి అల్లరి కావచ్చు, లేకపోతే కొన్ని మీరు ఎగ్జామ్లో రాసినటువంటి విషయాలు కావచ్చు, మీరు కూడా ఒకసారి కలిసాడు సార్, మీరు నన్ను ఒకసారి బాగా కొట్టారు సార్, అందుకే నేను బాగా ఫీల్ అయ్యాను సార్ అని కూడా అన్నాను. నాకు చాలా బాగా అనిపించింది, అరే అంతా కొట్టాను అనిపించింది ఒక్కసారి. అఫ్కోర్స్ అప్పుడు మాకు తెలియదు అంతే కొట్టేసాము. కానీ మీకు చెప్పిన తర్వాత అనిపించింది కొట్టదు. ఇప్పటికీ స్టిల్ ఎంత కొట్టద్దు అనుకుంటాం, కానీ ఏదో ఒక సెల్ అది. ఇప్పుడున్న పిల్లలు అసలు మీరంటే చెప్తే విన్నారు, కానీ అసలు చెప్తే కూడా వినట్లేదు, శిక్షణ లేదు. ఇప్పుడు కూడా చాలా మంది అంటారు, నిన్న ఏది సుప్రీంకోర్టు జడ్జి కూడా చెప్పారు, దండన లేకపోతే ఎట్లా, మాకు సార్ దండించింది. అఫ్కోర్స్ నేను చదువుకున్నప్పుడు కూడా మా ఫాదర్ టీచరే, నేను మా ఫాదర్ దగ్గర చదువుకున్నాను. ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పకపోతే అందరికి 2 దెబ్బలు కొడితే నాకు 4 కొట్టేది. ఎందుకు ఫ్రెండ్స్ అనుకునేవారు, మీ ఫాదర్ కదా కొట్టకపోవచ్చు అనుకున్నారు, కానీ 4 కొట్టేది, 2 ఎక్కువ కొట్టేది. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, గురువు పిల్లవాడు ఎట్లుండాలి, ఎక్స్ట్రాగా ఉండాలి. నువ్వు ఇంకా డల్గా ఉంటే ఎట్లా అని చెప్పేసి 4 ఎక్కువనే కూర్చుంటే తప్ప, మళ్ళీ ఇది ఇంటికి వెళ్ళక మళ్ళీ ఉంటుంది ప్రోగ్రామ్, ఇంటికి వెళ్ళక మళ్ళీ ప్రోగ్రామ్ వేరే, స్కూల్లో చెప్పలేదండి. సో ఇప్పుడు పరిస్థితి వేరండి. ఇప్పుడు మనం ఒక్క దెబ్బ మాట్లాడినా కొట్టినా కానీ ఇమీడియట్గా పేరెంట్స్ వస్తారు. ఇంతకుముందు అలా కాదు, ఇక్కడ ఏ జరిగినా ఇది ఇక్కడనే ఫ్రెండ్స్ అనేది ఇంటికి చెప్తారు, నేను అయ్యారు అంటే బాబు మా నాన్న చెప్పగా మళ్ళీ ఇంటికి మళ్ళీ కొడతాడు. ఎందుకు, నువ్వేదో తప్పు చేశావు కాబట్టి టీచర్ దండించింది, ఏం తప్పు చేసావు అని ఇంటి దగ్గర మళ్ళీ 4 కొడుతున్నాయి, చెప్పనిచ్చే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి కాదు, కొట్టినాడంటే నా భావం కొడుతున్నావా, ఎందుకు కొట్టారని ఆలోచించట్లేదు పేరెంట్స్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి, పేరెంట్స్ ఎందుకు కొట్టారనేది ఆలోచించట్లేదు. కొద్దిగా ఆలోచిస్తే ఏ ఉపాధ్యాయుడు దండించాడు.
అధ్యక్షుడు చంద్రశేఖర్ గారిని వేదిక రిక్వెస్ట్ విజయ్ సార్ ఆలోచించారు ఏంటంటే పిల్లల్ని ఎందుకు దండిస్తున్నాడు, ఏం జరిగింది ఫస్ట్ తెలుసుకున్న తర్వాత నిదానంగా అప్పుడు మీరు వెళ్ళి ఎప్పుడైతే అలా అనుకుంటాడో వాడు నేర్చుకోడు, చదువు నేర్చుకోడండి, వాడికి చదువు రాదు. సో అది చాలా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అంటే పాఠశాలలో జరుగుతున్నటువంటి అంశం. ఇక మీ విషయానికి వస్తే చాలామంది నాకు రెగ్యులర్గా కలిసిపోతే రాజు ఒకడు, ఈ మధ్య అరబదరబా తెలిసింది విఘ్నేశ్వరు పూర్ణచంద్రు, బాలకృష్ణ ఒక్కసారి 2 సార్లు కలిశాడు, సాయి ఒకసారి 2 సార్లు కలిశాడు. గర్ల్స్ అయితే ఎవరు గర్ల్లో అశ్విన్ తప్ప, ఎందుకంటే స్పాట్లో అప్పుడప్పుడు కలుస్తుంది. ఈ మధ్య స్పాట్ కూడా పోవడం బంద్ చేశాను, సో స్పాట్ కూడా కలుస్తుంది. సో మీరు అందరూ బాగా సెటిల్ అయ్యారు, మీరు వర్క్ చేస్తున్నా అని చెప్పారు, కానీ ఎక్కడ చేస్తున్నారో చెప్తే మేము ఎప్పుడైనా అక్కడికి వస్తే మాకు కలుస్తారు. ఎందుకంటే ఎక్కడున్నారు మాకు తెలియదు. ఇన్ కేస్ ఆఫ్ మాకు కూడా ఏదైనా సమస్యలు వస్తే మీ దగ్గరకు వచ్చినప్పుడు మాకు ఏమైనా హెల్ప్ అవుతుంది. సో మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో మాకు చెప్పలేదు. వర్కింగ్ ప్లేస్ ఇప్పుడు సాయన్నాడు ఆర్ఐగా చేస్తున్నా అన్నాడు ప్రసాద్. సో ఇక్కడ మీకు డిజిటల్ డోంగ్లీ. సో ఎప్పుడన్నా అటు వెళ్ళినప్పుడు ప్రసాద్ను కలవడానికి అవకాశం ఉంది, ఆ సైడ్ వెళ్తే. సో ఎప్పుడైనా ఆ స్టేషన్కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవడానికి వీలవుతుంది. సో అందుకోసమే నేను జస్ట్ అంటే ఎప్పుడైనా కలిస్తే మళ్ళీ రిఫ్రెష్గా ఉంటుంది, అంటే మీ కమ్యూనికేషన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది అనే విషయం. సో మీరందరూ చాలామంది వెల్ సెటిల్ అయ్యారు, కానీ మీ బ్యాచ్, మీకన్నా ముందు బ్యాచ్, తర్వాత బ్యాచ్, మీ 3 బ్యాచ్లు చాలా ఎక్స్పెంట్ బ్యాచ్. ఇలాంటి 3 బ్యాచ్లు నాకు నేను పనిచేసినటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒకటే ఒక బ్యాచ్ నాకు మీలాగా అనిపించింది. అంటే వాళ్ళు కూడా అంత బ్రహ్మాండంగా చదివారు. ఇక్కడ కుక్లూరులో ఐ థింక్ 2006 or 2007 బ్యాచ్, 6, 7, 8 బ్యాచ్ ఉండేది. వాళ్ళు కూడా మీరు ఏ విధంగా అయితే చదివారో సేమ్ అదే పద్ధతిలో చదివారు. నేను వాళ్ళకి చాలా చెప్పేది, రాజశేఖర్ కావచ్చు, అశ్విని కావచ్చు, వీళ్ళు ఎలా బైక్ అరుణశ్రీ కావచ్చు ఎలా బైక్ తెచ్చుకుంటున్నారో మార్కులు, అలా మీరు కూడా చదువుతారనే ఉద్దేశంతో అదే బ్యాచ్లో దెర్ ఆర్ 8 ఏంటి 500 above ప్లస్. అప్పుడు 500 దాటితేనే చాలా గ్రేట్గా ఉండేది. సో అప్పుడు ఆ బ్యాచ్లో 8 మంది కూడా అమ్మాయిలే. ఆ 8 మంది అమ్మాయిలే 500 above. ఆ స్కూలు 1856లో స్టార్ట్ అయింది 10th బ్యాచ్. అప్పటి నుంచి ఒక్కసారి కూడా 500 రాలేదు. ఆ ఇయర్లో వాళ్ళకి వచ్చింది 8 మెంబర్స్కి వచ్చింది. ఐ థింక్ పద్మ అనుకుంటా, ఆ అమ్మాయికి 888 అప్పుడే స్టార్ట్ అయింది. బాసర్లో 888 10th క్లాసులో టాప్ వస్తే ఇవ్వడం అనేది జరిగింది. అందులో ఆ అమ్మాయికి ఫస్ట్ వచ్చింది. అఫ్కోర్స్ కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయి జాయిన్ కాలేదు. ఇక తర్వాత అక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ అయిపోయారు. ఆ తర్వాత ఒక బ్యాచ్ మాత్రము కాకతీయలో ఒక 4-5 అమ్మాయిలు చదివారు. ఆ తర్వాత బాయ్స్లో కొంచెం చదివారు. సో వాళ్ళు కొంత టచ్లో ఉన్నారండి. ఇక కొన్ని స్కూళ్ళలో కొంతమంది మాత్రమే టచ్లో ఉన్నారు, మిగతా వాళ్ళు టచ్లో లేదు. సో వీ హ్యాపీ. సో మీరందరూ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని మా అందరినీ కూడా అందులో యాడ్ చేయండి. మేము కూడా అప్పుడప్పుడు దాంట్లో ఓకే మమ్మల్ని కూడా యాడ్ చేసుకోండి. మేము కూడా అప్పుడప్పుడు దానిలో టచ్లో ఉంటాం. ఓకేనా? మీ అందరికి కూడా ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు మీ అందరు కూడా కృతజ్ఞతలు. మీరందరూ మంచి ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలి, మీ లైఫ్ కూడా చాలా జాయిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. వెళ్ళిన తర్వాత బిఎడ్ చేశాను. బిఎడ్ అయిపోయిన తర్వాత సేమ్ బిఎడ్కి 1 సంవత్సరము టైం వృధా అయింది. అంటే కౌన్సిలింగ్ 1 year పట్టింది. డిఎస్ రాశాను, దానికి 2 సంవత్సరాలు పట్టింది. సో లాస్ట్ 3 years 3 సంవత్సరాలు వృధా అయిపోయింది. అంటే వెయిటింగ్ ఫర్ రిజల్ట్ కోసం. 2003 డిఎస్లో నేను స్కూల్ అసిస్టెంట్గా డైరెక్ట్గా ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ 2 సాధించడం జరిగింది. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఉబ్లూరులో చేశాను. అక్కడికి వెళ్ళి బాయ్స్ నవీపేట్, అక్కడికి వెళ్ళి బిచ్చుకున్న శాంతపూర్, అక్కడికి వెళ్ళి నందిపేట్ ఐలాపూర్, ప్రజెంట్ జెడ్పిహెచ్ఎస్ మచ్చర్ల హై స్కూల్లో పనిచేస్తున్నాను. ఆలూరు మండలి కిందకి వస్తుంది, పాతది అయితే ఆరుమూరు మండలి వస్తుంది. సో డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుంటాను. ఓకేనా? ఐ హ్యావ్ 2 kids, వెరీ స్మాల్. 2 boys. 2 బాగుంటూనే అనిపిస్తుంది.
ఎందుకంటే సార్ కొట్టడం వల్ల మనం ఈ స్టేజ్లో ఉన్నాం. ఇంకొంచెం కొట్టుంటే ఇంకో లెవెల్లో ఉంటుండే. ఎప్పటికైనా సార్ థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం, ఎప్పుడైతే పనిష్మెంట్ అనేది ఇస్తామో అప్పుడే డైలీ క్యారెక్టర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, నాలెడ్జ్ కానీ అది డెవలప్ అవుతూ ఉంటుంది. వితౌట్ పనిష్మెంట్ వి కాంట్ డూ ఎనీథింగ్. నిన్న 3 రోజుల కింద చెప్పినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ కూడా అదే చెప్పారు. మాకు పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ లెవెల్లో ఉన్నాను అని చెప్పేసి అన్నారు. వాస్తవం సార్. అండ్ మూడోది, మీరు అన్నారు కదా సార్ ఇప్పుడు ఎవరెవరు ఇస్తున్నారు అనేది, వీఆర్ ప్లానింగ్ టు మేక్ ఎ ప్రొఫైల్. ఒక ప్రొఫైల్ని మేము ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు, మొబైల్ నెంబరు, బ్లడ్ గ్రూప్, ఇవన్నీ కూడా మేము ఒక ప్రొఫైల్గా చేసి అది మీకు కూడా అందించే ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ ఇన్వైట్ సత్యం సార్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. సత్యం సార్. నేను ఇక్కడ 1981లో ఉపాధ్యాయునిగా అపాయింట్మెంట్ అయ్యాను. అప్పుడు కూడా మాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇక్కడ 8th క్లాస్ నుండి నేను 10th వరకు వచ్చాను. ఆ రోజుల్లో 8th క్లాస్లో దాదాపు 300 మంది పిల్లలు. వాళ్ళకి చెప్పాలంటే ఏమో కష్టంగా ఉండేది. నాకు ఫస్ట్ సార్ నేను టీచర్గా వచ్చిన ఇక్కడ సెక్రటరీ సార్ పోతన్న గారు ఉండ్రి. ఆ సార్ మా ఇంటికి వచ్చి ఇంటికి స్కూల్లోకి రావై అక్కడ 8th క్లాస్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నాకు 4 సార్ మా ఇంటికి వచ్చి సరే సార్ వస్తా అని చెప్పేసి నేను వెళ్ళిన. నేను ఎడ్యుకేషన్ ఏం కంప్లీట్ చేసిన అంటే ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత బిఎస్సీలో జాయిన్ అయినా. ఏదో అనివార్య కార్యాల వలన చేయలేకపోయినా నైట్ కాలేజ్ చేసిన, రెగ్యులర్గా బిఏ కంప్లీట్ చేసిన. తర్వాత ఎక్స్పీరియన్స్లో బిఈడి కంప్లీట్ చేసిన. ఆ తర్వాత బిఎస్సీ మ్యాథ్స్ ఓపెన్ యూనివర్సిటీ డిస్కంటిన్యూ చేసిన. తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ చేసిన. అయితే ఇక్కడ నాకు ఏం చేశారంటే ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఫస్ట్ సారి భూపతిరావు గారు నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంగ్లీష్లో అడిగాను, నీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చా అని అడిగాను. అడిగితే వచ్చు సార్ అని చెప్పిన. చెప్పండి ఆర్డర్ వైజ్గా అని చెప్పింది. అంటే చెప్పిన నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వెర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కన్జంక్షన్ అండ్ అని ఇంటర్వ్యూ చూడగానే ఇక నీకు నేనేం అడగలేం రాబాయి, ఇంత శాలరీ ఇస్తా, మీరు చేయగలుగుతారా అని అడిగింది. మీ ఇష్టం సార్ అన్న. నేను కూడా ఫిక్స్ చేయలేదు. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడనే కంటిన్యూ చేసిన. ఇక్కడ నేను ఒక్క సబ్జెక్ట్ అనేది ఏం లేదు. మ్యాథమెటిక్స్ దాదాపు 15 సంవత్సరాలు చెప్పిన. 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ మ్యాథ్స్ చెప్పిన. 15 సంవత్సరాలకు మ్యాథ్స్ చెప్పిన. ఆ రోజుల్లో కాంపిటీషన్ ఉండే. 7th క్లాస్ కామన్ ఎగ్జామ్ ఉండే. బాగా హార్డ్ వర్క్ ఉంటుండే. మాకు బాగా కష్టపడి పని చేసినాము. ఇక్కడ హెచ్ఎం సార్, గురుగారు సార్ ఉండే ఆ రోజుల్లో. ఆ సార్ కూడా చూసిండు, బాగానే చెప్తున్నాం అన్నాడు. తర్వాత కొన్ని రోజులకు ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది. మీరు ఇంగ్లీష్ కూడా బాగానే చెప్తున్నారు అని చెప్పేసి 6th క్లాస్, 7th క్లాస్ ఇంగ్లీష్ చెప్పడం జరిగింది. తర్వాత హలో తర్వాత ఇంగ్లీష్ చెప్పడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్ చెప్పడం. ఇక్కడ ఒక్క సబ్జెక్ట్ అనేది ఏం లేదు నాకు. అన్ని సబ్జెక్టులు చెప్పడం ఇస్తారు. అంటే భగవంతుని దయ వల్ల నేను అన్ని సబ్జెక్టులు చెప్పే కెపాసిటీ నాకు ఉంది. ఇంగ్లీష్ కూడా చెప్పిన. ఆ 10th మంచి మార్కులతో విద్యార్థులు అందరూ పాస్ అయినరు. ఎవ్వరు కూడా ఫెయిల్ కాదు. ఆ రోజుల్లోనే ఇంగ్లీష్ సబ్జెక్ట్ మారింది. ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మారినప్పుడే నాకు ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది. భగవంతుని సరస్వతి మాత దయ వలన, ఆ శివుని దయ వలన హార్డ్ వర్క్ చేసి ఏ విద్యార్థి కూడా ఇంగ్లీష్లో ఫెయిల్ కాకుండా మొత్తం కష్టపడి అందరూ కావడం అనేది జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు విద్యాలయంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా. నేను ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నానా, అసలు నాకు ఏం లేక పనిచేస్తున్నానా అని సేవ దృక్పథంతో పనిచేస్తున్నాయి. ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా. ప్రజెంట్ కూడా ఉపాధ్యాయుగానే పనిచేస్తున్నా. నాకు సరస్వతి మాత దయ వలన ట్యూషన్స్ నడుస్తుంటాయి. ప్రజెంట్ కూడా 10th క్లాస్ ఇంగ్లీష్
మ్యాథ్స్, తెలుగు, హిందీ 4 సబ్జెక్టులు 10th క్లాస్లో చెప్తున్నా. ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ మీడియమే అయింది, తెలుగు మీడియం లేదు. నేను చెప్తున్నది కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలకే చెప్తున్నా. భగవంతుని దయ వల్ల వాళ్ళు మంచి ర్యాంకులోనే పాస్ అవుతున్నారు. నేను చెప్పింది వాళ్ళకి అర్థమవుతున్నది. మొన్న బ్యాచ్ 8.8, 9.2% వాళ్ళు పాస్ కావడం జరిగింది. ప్రజెంట్ కూడా నేను ఇప్పుడు కూడా ట్యూషన్సే చెప్తున్నా, మళ్ళీ ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నా. ప్రజెంట్ ఆ విధంగా నడుస్తుంది. నాకు ప్రస్తుతానికి ఒక అమ్మాయి, తర్వాత నేను ఇక్కడ ఆరోగ్యంగానే పనిచేస్తున్నా. నాకు కూడా మేనేజ్మెంట్ వాళ్ళు సహకరిస్తున్నారు. భగవంతుని దయ వల్ల అయితే ఈ స్థితిలో ఉన్నా. ఇప్పటికైతే ఈ విధంగా జరుగుతుంది. ఓకే, రెడ్డి సార్ గారు, రవి సార్ గారు, ఈ అనుబంధం స్కూల్కి ముందు వాళ్ళు కొద్దిగా గుర్తుపట్టాను. మీ అందరికీ కూడా అదేవిధంగా మా పూర్వ విద్యార్థులైనటువంటి మీ 2001-2 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా నా శుభాశిస్తులు, అదేవిధంగా మా పెద్దలందరికీ కూడా యాజమాన్యం తరఫున కూడా మేము స్వాగతం తెలుపుతున్నాను. నిజంగా ఈరోజు చాలా సంతోషమైనటువంటి ఒక గుర్తుండిపోయేటటువంటి రోజు మీ అందరికీ కూడా. ఎందుకంటే మీ స్పర్శతోటి అనువును స్పృశించినటువంటి ఈ వాతావరణము, ఈ నేల, మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఈరోజు మీరు నెమరు వేసుకుంటూ స్కూల్కి వచ్చేటప్పుడు, పోయేటప్పుడు దారిలో దొంగతనంగా తింటున్నటువంటి జామకాయలు కానీ పేరెంట్స్కు చెప్పకుండా ఆ రోజులకు గోళీలు ఆడేటి వాళ్ళు, అప్పుడు ఉండే, ఇప్పుడు అవన్నీ పోయినాయి. అంటే చెప్పకుండా స్కూల్కి అని చెప్పేసి ఆడుకున్నటువంటి రోజులు, ఇవన్నింటినీ కూడా మీ తీపి జ్ఞాపకాలన్నీ కూడా ఇప్పుడు నెమరేసుకుంటూ చాలా సంతోషంగా జరుపుకున్నటువంటి అదే రోజు మాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. ఒక గజల్ శ్రీనివాసు తన గజల్లో చెప్తాడు, ఒక చరణం ఏంటంటే, నీకు నిజంగా దేవుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కోరుకుంటారు అని చెప్పేసి, నువ్వు ఒకవేళ మీకు దేవుడు ప్రత్యక్షమైండు, మీరు ఏ వరం కోరుకుంటారు అని అడిగితే ఏం కోరుకుంటారండి మీరు? నా బాల్యం నాకు ఇయ్యమని కోరుకుంటా అంటాడు. నా నాకు నిజంగా ఇట్లా దేవుడు ప్రత్యక్షమైతే నా బాల్యంను, నా చిన్ననాటి రోజులను, ఆ రోజులు నాకు మళ్ళీ కావాలా, నా బాల్యం కావాలని కోరుకుంటాడు. అంటే ఎంత ఈ బాల్యం అనేది ఎంత జీవితంలో ఎంత ముఖ్యమైనది, ఎంతో మెమొరబుల్ అనేది ఈ చరణం ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనకు మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలి పిల్లలు అని చెప్పేసి, మనం యాజ్ ఏ పేరెంట్స్గా మన పిల్లల్ని మంచి ప్రయోజకులు కావాలని చెప్పేసి, మంచిని చెడును, ఏది మంచి ఏది చెడు ఒక అవగాహన ఏర్పరచుకోవాలని చెప్పేసి మన పేరెంట్స్ అందరు కూడా మనం పిల్లల్ని మనం పంపుతున్నాము. మీ పేరెంట్స్ అట్లాగే మిమ్మల్ని ఇక్కడ పంపించారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీరందరూ కూడా మీ రంగాల్లో మంచి ప్రయోజకులైందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మీ రంగాలలో మీరు అందరూ మంచిగా రాణిస్తున్నారని భావిస్తున్నాము. నిజంగా ఇది ఒక చరిత్ర. నేను వంజరి సంఘం ఏర్పాటు చేసినటువంటి ఈ స్కూల్కు నేను గర్వపడుతున్నాను. నిజంగా ఇది చరిత్ర. 25 సంవత్సరాల నాటి బ్యాచ్ మీరు ఇక్కడ ఒక కార్యక్రమం చేసుకుంటున్నారు అంటే ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటిది. అంటే ఇలాంటి చరిత్రకు పునాదేసినటువంటి మా పెద్దలకు నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ కదా, ఇదే విధంగా అందుకొరకే మా యొక్క అభిలాష ఏంటంటే, దేదీప్యమానంగా ఈ భూమి మీద సూర్యచంద్రులు ఉన్నన్ని రోజులు మన స్కూల్ ఇట్లా వెలుగొందాలని చెప్పేసి మేము ఒక తపనతోని, ఆకాంక్షతోటి మీరు ఇట్లాంటి సిల్వర్ జూబ్లీలు జరుపుకోవాలని చెప్పేసి అన్ని బ్యాచ్ల వాళ్ళు ఒక 50 years కూడా మీరు ఇట్లానే జరుపుకోవాలని ఇట్లా మేము ఎంతో మనస్ఫూర్తిగా మేము కృషి చేస్తున్నాము. మీకు అప్పటికి ఇప్పటికీ ఈ వాతావరణం చేంజ్ అయింది మీకు అనిపిస్తూనే ఉండవచ్చు. అన్ని రకాలుగా అంటే ఈ కలరింగే కాకుండా కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా మనం మంచి చక్కటి ఫర్నిచర్ను తీసుకొచ్చినాం. స్కూల్ డెవలప్మెంట్కు డిజిటల్ ప్రొజెక్టర్ ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉంది. మీరు చదువుకునేటప్పుడు అప్పుడు తెలుగు మీడియం ఎక్కువగా ఫామ్లో ఉండే, ఇంగ్లీష్ మీడియం ఇంపార్టెన్స్ పెరిగింది, చాలా స్కూల్స్ అయినాయి, కొద్దిగా కాంపిటీషన్ అయింది, కొద్దిగా స్కూల్ వెనుకబడ్డది. కాబట్టి దానికి పోటీకి తట్టుకునే విధంగా మనము మంచి ఇంగ్లీష్ మీడియంలో కూడా మంచి ధీటైన టీచర్స్ను కూడా మనం అపాయింట్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా మనము దీన్ని
నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. మీ వంతు మేము కోరుకునే సహాయం మీరు కూడా ఏదైనా సూచనలు ఏదైనా రాతపూర్వకంగా మీరు ఇవ్వచ్చు. దీన్ని మనము కలకాలం వదిలేటట్టుగా నిలబెడదాం స్కూల్ని. అదేవిధంగా మీరంతా కూడా ఏదైనా సూచనలతో పాటు మీరు ఏదైనా సహకారం కూడా అందించవచ్చు స్కూల్ కొరకు. ఈ విధంగా మనం అన్ని రకాలుగా చేస్తున్నాం. మీ వంతు సహాయం ఏంటంటే మన స్కూల్ గురించి మంచి ప్రొపగండా చేయండి. మేము అన్నీ సమకూర్చున్నాం. రావుల సంఘం స్కూలు బాగుంటుంది, అక్కడ ఫ్యాకల్టీ బాగుంది, డిసిప్లిన్ బాగుంటుంది అనే ఒక ప్రొపగండా, ఒక మౌత్ పబ్లిసిటీ మంచిగా అయితే మనకు ఈ కాంపిటీషన్ మార్కెట్ ఉంది కాబట్టి మనకు పిల్లలు వస్తారు. దీన్ని మనము మంచి స్ట్రెంత్ వస్తే ఇది కలకాలం నిలబడుతుంది. స్ట్రెంత్ కొరకే కొద్దిగా మేము కృషి చేస్తున్నాం. మధ్యలో కరోనా వచ్చింది, ఇంకొంత దెబ్బతీసింది. మంచి స్కూళ్ళు, చిన్న స్కూళ్ళని మూతపడ్డాయి. అయినా కూడా మనము దీనికి ఎంతో కృషి చేసి మనం నిలబెట్టినాము. త్వరలో ఫస్ట్కు ఒక స్కూల్ వ్యాన్ కూడా తీసుకుంటున్నాము. కానీ ఈ లొకాలిటీలో సరిపోతలేదని ఒక వ్యాన్ కూడా మనం తీసుకుంటున్నాము. ఈ విధంగా మనం స్కూల్ ముందు డెవలప్మెంట్కు మనము ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మీ అందరికీ ఈరోజు చిన్నప్పటి ఏంటంటే అబే లేకపోతే మీ లేడీస్ వస్తే ఏమేమో అనే ఈ చదువు మీకు తప్ప మధ్యలో ఈ ఆఫ్టర్ స్కూల్ పీరియడ్ 10th క్లాస్ తర్వాత మీకు ఎంతో వందల మంది ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. కానీ ఈ చదువు ఎక్కడ కూడా దొరకదు కదా. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ప్రోగ్రామ్ అనే కాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా కష్ట సుఖాలలో మీరందరూ కూడా ఒకరికొకరు మంచి పాలు పంచుకుంటూ, అదేవిధంగా ముందు ఎప్పటికి కూడా మీ స్నేహం ఇట్లనే కొనసాగాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ ఈరోజు మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి పిలిచి మీతో పాటు సమయం గడిపి ఆనందించే విధంగా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు కూడా మీ అందరికి కూడా మా కమిటీ పక్షాన థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. చాలా మంది అకౌంటెంట్స్ ఎవ్రీ ఫీల్డ్లో, ప్రతి ఫీల్డ్లో కూడా మన విద్యార్థులు ఉంటారు సార్. దేశంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా మన రావుజీ విద్యార్థులు ఉన్నారు సార్. వాళ్ళందరినీ మేము మిస్ చేసుకున్నట్టు అవుతారు సార్. అందుకోసం అని చెప్పేసి 2001-2 బ్యాచ్ తరఫున మేము మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ స్కూల్ని ఎట్టి పరిస్థితుల్లో మూసివేయకుండా చూడండి సార్. మాకు తోచిన సహాయ సహకారాన్ని కూడా మీకు ముందు అందిస్తామని చెప్పేసి నేను ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాను సార్. అట్లనే నాగభూషణ్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ 1973లో అసిస్టెంట్ టీచర్గా అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది. తర్వాత సుమారు 30 సంవత్సరాలు నేను ఇక్కడ పనిచేసిన, BA/BEd కంప్లీట్ చేసుకొని సుమారుగా 30 సంవత్సరాలు ఇక్కడ పనిచేసింది. అప్పుడు మాత్రం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం లేకుండే, మొత్తం తెలుగు మీడియం ఉండే. కానీ మాత్రము స్ట్రెంత్ మాత్రము చెప్పుకోదగ్గది. నిజామాబాద్ ఏ స్కూల్లో లేనంత స్ట్రెంత్ మన రావుజీ స్కూల్లో ఉంటుండే. మొత్తం ఎక్కడ పోయినా రావుజీ స్కూల్ అంటే చాలా మంచి పేరు ప్రతిష్టలతోటి నడిచినటువంటి స్కూలు. అది మాకు చాలా గర్వకారణం ఇక్కడ టీచర్గా పనిచేసినందుకు. ఇక సుమారు 30 సంవత్సరాలు పనిచేసి 2002లో రిటైర్డ్ అయిపోయినాను. నాకు 3 మగ పిల్లవాళ్ళు, 2 అమ్మాయిలు. అందరికీ పెళ్ళిళ్ళైనాయి, మనమలు మనమరాళ్ళు. అందరితోటి హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఇది నేను ప్రజెంట్ ఇప్పుడు జిరాక్స్ సెంటర్, ఆన్లైన్ సెంటర్ నడిపించుకుంటూ ఉంటున్నాను. అందులోనే ఉంటుంది కాబట్టి నాకు సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే ఇంతే. ఇంకా మనలో ఒక అమ్మాయి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పి ఈ శ్లోకాన్ని పాడి మరి దాన్ని ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎక్కడ
మరి అది నీకు తెలుసుకోవాలి కదా. మరి అది తెలుసుకున్నప్పుడు ఏదైనా కానీ మనం తెలుసుకొని దాన్ని ఆచరించినప్పుడే దానికి విలువ కలుగుతుంది. అయితే మన పురాణాలలో తర్వాత మన గ్రంథాలలో చాలా విలువ ఉన్నది. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మ. మరి ఎవరు రాసింది తెలుసుకోవాలి. మరి ఎవరు రాసింది చెప్పండి. అయితే ఇంక ఒక చిన్న స్టోరీ ఉన్నది. విద్యాధరుడు అనేటువంటి ఒక గురువు కౌత్సుకుడు అనేటువంటి ఒక పేద పిల్లవాడిని తన ఆశ్రమానికి తీసుకుపోయి అతనికి విద్యను మొదలైనటువంటి చెప్తుంది. చెప్పిన తర్వాత అనుకోనిటువంటి కారణాల వల్ల ఆ విద్యాధరుడు ఆశ్రమాన్ని పెట్టి ఒక పరాయి ఊరికి వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళవలసి వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆశ్రమం యొక్క బాధ్యతని కౌత్సుకుడు మీద వస్తుంది. ఆ కౌత్సుకుడు మంచిగా నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత ఏమవుతుంది అంటే అప్పుడు మళ్ళీ గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చారు, చాలా చక్కగా ఆ విద్య ఆ గురువుగారి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి విద్య అంతా కౌతుకుడు నేర్చుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ గురువుగారి దగ్గర విద్య అంతా నేర్చుకున్నావు కదా పోదామని. నేను రాను అంటాడు. అదే ఎందుకు రావు, ఇక్కడ పడండి, నేను గురువుగారి దగ్గర పడండి, నేను గురువుగారి దగ్గర ఉంటా, మీరు వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోను అనగానే మా గురువుగారికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకు పోనున్నావు, ఇంకా నేను చెప్పవలసిన విద్య అంతా చెప్పేసింది కదా, నేను అలాగే ఏం విద్య మరి అందరూ చెప్పేసిన మీరు ఎందుకు పోనున్నారు అంటే, గురువుగారు మీరు ఇతర ఊరికి వెళ్ళినప్పుడు నేను ఒక జాతకాన్ని చదివాను. మీ జాతకంలో కూడా దీనిలో ఒక చేయవారితోటి బాధపడేటువంటి ఉన్నది. కాబట్టి నేను విడిచిపోతే మీరు ఒక్కరే అవుతారు, ఆ రోగం చేత పీడితులు అవుతారు, కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను అని అనగానే దాని ప్రకారంగానే కొన్ని రోజులకు అతనికి చేయవాలి తోడుగానే అప్పుడు గురువుగారు ఏమంటారు, బాబు మనం ఇక్కడ వద్దు, కాశీకి వెళ్ళి అక్కడ దాన ధర్మాలు చేసుకుంటూ ఉందా పద. కాశీకి తీసుకొని వెళ్తారు. కాశీకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ కాశీ ప్రజలందరూ అసహించుకుంటారు ఆ రోగానికి. అసహించుకొని అప్పుడు ఈ కౌతుకుని చెప్తారు, అయ్యా నీ గురువుగారిని వదిలిపెట్టు, వెళ్ళిపో, లేకపోతే ఆ రోగం నీకు అంటుంది, నీకు చాలా అదవుతుంది అని చెప్పారంటే అప్పుడు నేను పోను అంటాను. పోను అంటే అప్పుడు ఏం చేస్తారు, ఇతని యొక్క పట్టుదలను చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్ళు ప్రత్యక్షం. అయితే ఒక టెస్ట్ చేయాలనుకుంటారు. మొట్టమొదలు బ్రహ్మదేవుడు వచ్చి టెస్ట్ చేస్తారు. ఏమయ్యా గురువుగారిని వదిలిపెట్టి ఎందుకు అతన్ని పట్టుకుంటున్నాను, ఆ రోగం నీకు అంటుంది, కంప్లీట్ చేసుకోవాలని చెప్పారంటే నేను వెళ్ళను. అతనే విష్ణు వచ్చి చేస్తాడు. ఆయన అది శివుడు వస్తాడు. శివుడు వచ్చి ఎందుకయ్యా నువ్వు ఇంత బాధపడతావో అతను పిల్లవాడిని ఒక ఆ గురువుగారు ఒక రోగం నీకు అంటుంది, నువ్వు వెళ్ళిపోవాలి. నేను పోను అంటే సరే అయితే నీకేం కావాలని చెప్పు, నేను ఒక పని చేసి పెడతాను, అయితే నీకు సహాయం చేస్తానంటే అప్పుడు ఏమంటాడంటే ఆ కౌతుకుడు ఏమీ లేదు, నన్ను ఈ గురువు గారిని విడిచిపెట్టి పోకండి అని చెప్పేటువంటి వాళ్ళని గురించి నన్ను అనకుండా నువ్వు కాపాడాలి అనగానే శ్రీమూర్తులు ప్రత్యక్షమని నీకు మోక్షాన్ని ఇస్తాము, వికరించండి అన్నాడు. అంటే ఈ మోక్షము ఎవరి వల్ల వస్తుందన్నా, ఎవరి వల్ల వస్తుంది? గురువుగారు నాకు గురువు చేయబట్టే, గురువుకు సేవ చేయబట్టే ఇది మీకు మోక్షం ఉంటారు, లేకపోతే మీ దగ్గర నాకు ప్రత్యక్షం అవసరం కాదు. కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పి అప్పుడు ఆ శ్లోకాన్ని అతను చెప్పారు. అది మన కలుపుకుంటుంది. కాబట్టి దాన్ని ఎప్పుడైనా కానీ మనము నేర్చుకున్నటువంటి ఏదైనా సరే దాన్ని చిన్నంగా పక్షి ఏదో చెప్పిండు నేను విన్నా. ఇప్పుడు మనకు రామాయణం రాముడు పుట్టకన్నా మొదలు రాసేది రాకండి. రాముడు పుట్టకన్నా మొదలు ఇప్పుడు ఎంత మరి దానికి మహాకాయం ఎట్లా చదవగలుగుతుంది? మనం రాముడు పుట్టకన్నా మొదలే రామాయణం రాసిన దాన్ని ఎట్లా చెప్పగలుగుతావు? అయితే
దానికి ఒక చిన్న ఉంది. ఎందుకంటే శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేశారు. అశ్వమేధ యాగం చేశారు. సీతాదేవిని పరిచరించి అశ్వమేధ యాగం చేశారు. అశ్వమేధ యాగం చేసినప్పుడు ఆ సీతాదేవి అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ధర్మపత్ని దగ్గర లేకుండా యాగాలు చేయవద్దు, యాగాలు ఎవరైనా పూజ కూడా చేయొద్దు అని చెప్పేవాడు. చెప్పగానే నా భర్త చెప్పడానికి చెప్పుకుంటున్నాను. అందుకే అశ్వమేధ యాగం చేస్తాను. అప్పుడు చాలా దీనంగా ఉంటుంది. దీనంగా ఉన్నప్పుడు వాళ్ళు మార్చి వస్తుంది. ఏమమ్మా దీనంగా ఉన్నదంటే శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేస్తున్నాడు, ఆయన మళ్ళా ప్రతి చేసుకున్నప్పుడు చెప్పారంటే అప్పుడు చెప్తారు సీతమ్మ ఒకే బాణము ఒకటే మాట ఒక బాణకే రాముని ప్రేమ విరిగి పడినా వ్రతభంగము కానీడం రఘుకులేశుని ధర్మము మీది మరో బామతో కోరిన నాడు జపము తపము నా కావ్యము హృదయ గుణం. అంటే ఇది మొట్టమొదలు రాముడు పుట్టకన మొదలు రాసినట్టే కదా. లేకపోతే జపము తపము నా కావ్యము హృదయది అని చెప్పి ఎందుకంటాడు. అందుకని రామాయణము రాముడు పుట్టకనే రాశాడు అని చెప్పి తెలియజేయగలుగుతాడు. అందుకని ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ప్రతి చిన్న చిన్న పద్యాలకు ఎన్నో ఉన్నాయి. అది అటువంటి పద్యాలు మనం నేర్చుకున్నప్పుడు కొంచెం వాళ్ళు పూర్వోత్తరాలు నేర్చుకోవాలి. చూడండి, శ్రీనాథ కవి రాశారు ఏమని, తిరిగలవానికి చెల్లు తరుణులు 16,000 తగు పెండాడు తిరుపము ఇద్దరాలు పరమేశ రంగ వెలుగు పార్వతి చాలు. అతడు ఎందుకు అన్నాడు మరి? అతడు ఏ సందర్భంలో రాశాడు? అతడు కార్యంపూడి పోయినప్పుడు పల్నాడులో కార్యంపూడి పోయినప్పుడు అతను దాహం వెళ్తుంది. దాహం వెళ్తే ఎక్కడ నీళ్ళు దొరుకుతుంది. నీళ్ళు దొరకకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ శివాలయంలో నీళ్ళు దొరుకుతాయి అని చెప్పి, కానీ ఆ శివాలయంలో కూడా నీళ్ళు దొరుకుతుంది. పక్కన తీసుకు శివునికి గంగాన్ని ధరించి కనబట్టి అప్పుడు రా ఇంకా నీకు మొదలే ఇంకిద్దరు వారు ఎందుకు ఒక అందుకని ఎప్పుడైనా కానీ సందర్భాన్ని బట్టి కవులు జ్ఞానాన్ని పెట్టుకొని రాస్తారు. అటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి అని చెప్పి అప్పుడు ఇప్పుడున్నటువంటి మమతా బెనర్జీ అప్పుడు మళ్ళీ అక్కడ 2001-2లోనే కూడా రాజకీయం చేస్తుంది అనమాట. అప్పుడు ఆ సన్నివేశాన్ని మనకి క్లియర్గా సారు చూపించుంటూ అది ఇప్పటికీ నాకు గుర్తుంది సార్. మల్లేశ్వర గారిని మాట్లాడాల్సిందిగా నమస్కారం. పూర్వం చదువుకునే రోజుల్లో ఒక కొట్లాటలు గిట్టాటలు మీరు చేసుకొని తీసుకొని కలిసిమెలిసి ఇప్పుడు మాత్రం తేజ్ వేరు, మీ మాట పేరు పూర్తిగా వీరు కష్టపడి అందరినీ కూడా ఏకం చేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భగవంతుడు కూడా వెళ్ళప్పుడు మీ పిల్లలందరినీ మిమ్మల్ని అందరినీ కూడా సుఖంగా బ్రతకాలని భగవంతుని జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. తర్వాత దేశం మాత్రం భారతదేశం అప్పుడు ఏ విధంగా ఉండే పరిస్థితి, భారతదేశం అనేటువంటి పేరు కూడా ఎట్లా వచ్చింది, హిందూ దేశం అని కూడా పేరు ఎట్లా వచ్చింది, ఇలాంటి విషయాలన్నీ కూడా మన నెహ్రూ గారు 2 పుస్తకాలు రాసిండు. ముఖ్యమైనటువంటి భారత్ కీ ఖోజ్ అనేటువంటి పుస్తకము మన భారతదేశంలోపటికి ఎవరెవరు ఎంటర్ అయ్యిండ్రు, ఎవరెవరు వెళ్ళిపోయిండ్రు, యుద్ధాలు ఎట్లా జరిగినాయి, అప్పటి కాలం ఏ విధంగా ఉండేది, నాగరికత అనేటువంటిది ఏ విధంగా వెలిసింది అనేటువంటిది సింధు నాగరికత, తర్వాత ఇతర నాగరికత, తర్వాత ఇంగ్లీష్లో కూడా ఒక పుస్తకం రాసిండు ఎవరు, ఏంటిదంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా. అది చదివినట్టయితే మన దేశం ఏ విధంగా తయారైంది,
అనేటువంటిది కూడా పూర్తి వివరాలన్నీ కూడా ఉన్నవి, మీరు చదువుకోవచ్చు, ఇప్పటికి కూడా ఉండొచ్చు బహుశా. తర్వాత మన దేశం తయారైన స్వాతంత్రం వచ్చిన తర్వాత చైనా వారు మన భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చింది. అప్పుడు మన నెహ్రూ గారు ఏంటంటే కెనడీ, అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి కెనడీ గారితో మంచి స్నేహ సంబంధం ఉండే. చైనా మాత్రం వారు చేసినప్పుడు మన భూమిని కొన్ని ఎకరాల తరబడి ఆక్రమించుకుంటూ వచ్చినటువంటి సమయంలో కూడా వెంటనే కెనడీకి తెలిసింది. తెలిసిన వెంటనే అమెరికా సైన్యాన్ని కూడా పంపించడం మొదలుపెట్టింది. ఆ సంగతి తెలిసిన వెంటనే ఆ యుద్ధం అనేటువంటిది చైనా వారు భయపడి మనం కూడా అవి ఆక్రమించబడతాం మరి అని వెంటనే ఆపేయడం జరిగింది. ఎవరి వల్ల అంటే ఈ నెహ్రూ యొక్క స్నేహం వల్ల, ఎవరితో కెనడీతో స్నేహంగా ఉండదు కాబట్టి వార్త తెలియగానే ఇటువంటి సంగతి ఏర్పడ్డది. కాబట్టి మన దేశాన్ని కాపాడగలిగింది. ప్రపంచంలో పట్టినే అతడు శాంతిప్రదంగా వాళ్ళ పేరు గాంచాడు. ఎవరితో ఏ విధంగా ఉండాలి, పంచసూత్రాలు అనేటువంటి కూడా కొన్ని ప్రవేశపెట్టి ఎవరి దేశంలో కూడా మనం జోక్యం చేసుకోవద్దు, మనం కూడా ఎవరి జోలికి కూడా పోవద్దు అని అనేటువంటి కొన్ని సూత్రాలతో ప్రపంచ నాయకులందరినీ కూడా ఒప్పించి శాంతిని, మన దేశం యొక్క శాంతిని, ప్రపంచ శాంతిని కాపాడాడు. కాబట్టి ఏంటిదంటే దానికి మరి ఏమంటే పేరు వచ్చిందంటే శాంతి దూత అని పేరు వచ్చింది. అందుకొరకు ఒకటి ఏంటంటే ఇవాళ రేపు లేటెస్ట్లో కూడా ముఖ్యమైనటువంటి శాంతి దూత అని పేరు వచ్చినందుకు నేను ఒకటి కొద్దిగా పాట పాడుతున్నాను, గమనించండి. భారత నేతగా శాంతి దూతగా, భారత నేతగా శాంతి దూతగా, ఖ్యాతిగాంచి పండితుండు భువిని వీడే. భారత నేతగా శాంతి దూతగా, ఖ్యాతిగాంచి పండితుండు భువిని వీడే. ఇటువంటి నాయకులకి మన దేశానికి పేరు వచ్చింది. వివేకానందంతో కూడా మంచి వక్త, మత ప్రయుక్త అనేటువంటి ముఖ్యమైనటువంటి పేరు ప్రపంచ ప్రజల్ని కూడా ఆమోదింపజేసిండు. అతడు ఒకసారి సర్వమతంల సమావేశానికి చికాగో వెళ్ళిండు. ఎన్నో అవమానాలు పాలయ్యిండు. అతని వేషధారణ, అతని కథ చూసి ఇతడు ఎవరు, ఈ మతంలో మతం గురించి మాట్లాడతాడట అని చెప్పి అందరూ హేళన చేసిండు. చేసినప్పుడు ఇతనికి అవకాశం వచ్చింది. నిండి సభలో అతడు ఉపన్యాసాన్ని మొదలుపెట్టింది. అందరు కూడా ఎవరైనా కానీ లేడీస్ అండ్ జెంట్స్ అని చెప్పి బిగిన్ చేసేటువంటి వారు ఉపన్యాసం బిగిన్ చేసినప్పుడు, కానీ ఇతరు పోయి ఏంటిదంటే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పడం జరిగింది. ఆ పదానికి అందరు కూడా స్టన్ అయిపోయినట. నిండు ఎండలో కూడా విషయాలన్నీ కూడా ప్రపంచ ప్రజలకు తెలియజేసినటువంటి మహానుభావుడు వివేకానంద స్వామి. అతని స్టోరీ కూడా చదువుకోవచ్చు. తర్వాత ఇటువంటి మహానుభావులు, తర్వాత మన ముఖ్యమైనటువంటి గురువు పేరు ఎందుకు అసలు తర్వాత చెప్తాను నేను. తర్వాత ఇప్పుడు ఏంటిదంటే మన దేశం మాత్రము ప్రపంచంలో పట్టిన బాగా పుణ్యగాంచింది. ఎందుకంటే మన శాస్త్రానికి కూడా ఎక్కడికంటే మనం విజయకేతనం కూడా మన జెండా గుర్తుగా అక్కడ పార్టీ రావడం కూడా జరిగింది. ఇంకా కూడా అది మన మోడీ ద్వారా ఇది జరిగింది. ముఖ్యంగా ఇటువంటి శాస్త్రజ్ఞులు మన దేశంలో పుట్టే ఉండి ప్రపంచ ప్రఖ్యాతిని గాంచింది. కాబట్టి మన దేశం చాలా ముఖ్యమైనటువంటిది. దీన్ని మాత్రం పేరు మాత్రం పోగొట్టద్దు. మన అది ప్రపంచం యొక్క ముఖ్యంగా మన నాగరికతలు అనేటువంటి సింధు నాగరికత, హరప్ప, మహానగర ఎన్నడో పాతకాలంలో పట్టిన అభివృద్ధి చెందిన నగరాలు, స్నానవాటికలు, వినాటికలు, వీధులు అవి ఇవి ఎన్నడో ఉన్నాయి. విమానాలు కూడా మన దగ్గరనే అభివృద్ధి పొందినాయి. మన రామాయణ మహాభారతంలో కూడా విమానాలు పుష్పక విమానంలో పోవడం రావడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ కూడా గమనిస్తే మన భారతదేశం చాలా ముఖ్యమైనటువంటిది. ప్రపంచానికే ఏది మతాల గురించి
తర్వాత శాస్త్రాన్ని గురించి తెలియజేసినటువంటి దేశం అనేది అనేక విలువలను మాత్రం ఇక్కడ కాపాడుకోవాలి. మునుపేమో ఏంటిదంటే ఏ విద్య ఉండే టీచర్స్ అంతా ఎడ్యుకేషన్ ఉండే ఫస్ట్ క్లాస్ అంటే అన్ని గురువు దగ్గరికి పోయి అందరు చదువుకునేటువంటి వారు. కానీ ఇప్పుడు మాత్రం ఏది స్టూడెంట్స్ సెంటర్ ఎడ్యుకేషన్ అయింది. టీచరే రావాలి వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చి విద్య నేర్పాలి. ఆ విద్యలో నేర్పినట్టు దగ్గరికి పోయి నేర్పినట్టుగా ఏ విధంగా ఉంటుంది. ముఖ్యంగా మాత్రం పిల్లలు మాత్రం నేనైతే ఏది బాగా సంతృప్తికరంగా పిల్లలకు చదువు చెప్పడం కూడా జరిగింది. నేను సాటిస్ఫాక్షన్ అయినా. కానీ కొడుతుంటే బాగా, కానీ కొట్టిన తర్వాత ఏంటంటే మళ్ళీ పాఠం చెప్పేటప్పుడు మాత్రం నవ్విస్తుంది, జోక్స్ బాగా ఏడుస్తుంది. ఇదే మాత్రం నా గుణము. మరి ఎందుకు ఎందుకంటే నేను బదనం కాలేదు. ఇందుకొరకు ఎంత కొట్టినా కానీ ఏమైపోతుంది నవ్వుతున్నాం అని నవ్వించడం అనేటువంటిది నాకు వచ్చేటువంటిది. ఏమి చెప్పేటప్పుడు పాఠం చెప్పేటప్పుడు కూడా స్టన్గా కథ వినేటువంటి వారు విన్నప్పుడు కూడా ఇది ఎవరికి చెప్పకుండ్రి అని కూడా లేదు మీకు అందరికి కూడా చెప్తుంది. అప్పుడు ఆగిపోతుంది. నేను చెప్తున్నా యాడికి వస్తుంటాను నాకు ఎప్పుడు. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళతో వెళ్ళిపోయింది ఇటువంటివి. అందుకొరకు ఇప్పటి పరిస్థితులు వేరు. మా స్కూల్ కూడా తొందరలో పాటు ఏంటిది ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబోతుంది. అయింది కూడా ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది కూడా. ఇప్పుడు తెలుగు మీడియం పూర్తిగా బంద్ అయిపోతుంది. తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటే గతను మరి తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ దీన్ని స్థాపించినటువంటి సంఘ పెద్దలకు అందరికీ కూడా, తర్వాత ఇందులో పనిచేసినటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు, తర్వాత టీచర్లకు కూడా, సేవ చేసిన టీచర్లకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. తర్వాత భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుతున్నాను. గమనించి ప్రియమైన పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుతం చదువుతున్నటువంటి రావు సమయంలో చదువుతున్నటువంటి విద్యార్థులు అందరికీ నా యొక్క ఆశీర్వచనం. ఇది పూర్వ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం. ఆత్మీయత అంటే మీ దీంట్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారు. నా కేటగిరీకి సంబంధించిన ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి మనం ఉపాధ్యాయ యొక్క వృత్తి లోపల మనము విద్యార్థిని అభివృద్ధి చేసే లక్షణమునే ఉండాలి. వాని అభివృద్ధి కాంక్షించాలి. వాని డౌట్స్ అనేది మనం క్లియర్ చేయాలి. ఇప్పుడు చేస్తూ సమాజానికి అభివృద్ధి చేయాలి. రెండవది వైద్య సేవ. ఉపాధ్యాయ సేవ అయిన తర్వాత వైద్య సేవ. వైద్య సేవలో కూడా అనేక మంది పేదవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు. కాబట్టి మనకు చేయగలిగినటువంటి సేవను వారికి అందించాలి మన ధర్మత. అట్లా చేసినప్పుడే మనం చాలా ఉన్నతిగా అయిపోతాం. ఇటువంటి లక్షణాలు కలగాలి మీకు అని భగవంతుని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఓం శార్వాయ చిత్తిమూర్త్యే నమః. ఓం భవాయ జలమూర్త్యే నమః. ఓం రుద్రాయ అగ్నిమూర్త్యే నమః. ఓం ఉగ్రాయ వాయుమూర్త్యే నమః. ఓం భీమాయ ఆకాశమూర్త్యే నమః. ఓం పశుపతేజమానమూర్త్యే నమః. ఓం ఈశానాయ సూర్యమూర్త్యే నమః. ఓం మహదేవాయ సోమమూర్త్యే నమః. ఓం నమః శివాయ. చూడండి, మనము అన్నిటికంటే దశావతారాలు ఉన్నవి. ఇందులో ముఖ్యంగా మనము రాముని ఆదర్శంగా తీసుకోవాలి. రాముడు ఎటువంటి మనకు దారి చూపించాడు, ప్రజలను ఎట్లా సేవ చేశాడు, ప్రజలను ఎట్లా చేసిండో అటువంటి దానితో మనం సేవ చేస్తే మనము
చాలా ఉన్నతికి వస్తాం. అట్లాగే గురువు బాధ్యతలను, వైద్యులు వైద్య బాధ్యతలను చేస్తూ ఉంటే మన యొక్క సమాజము అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మనము మీరందరూ రావు సంఘంలో చదువుకున్నారు. మీరందరూ వచ్చిన మాకు ఇక్కడ గురు పూజ చేస్తూ మీరు ఇక్కడ సమ్మేళనాన్ని, ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకుంటున్నారు. ఎంతో సంతోషం. ఇటువంటి ఘటన, ఇటువంటి సమ్మేళనము చాలా అరుదుగా జరుగుతాయి. కాబట్టి ఈ ఆత్మీయ సమ్మేళనము మనకు ఎక్కడో ఉపయోగపడతా ఉంటుంది. ఒక ఉదాహరణగా నేను చెప్తాను. నేను శాంకారి జూనియర్ కాలేజ్కు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. అక్కడ ఉన్న మేనేజ్మెంటు సంజయ్ గురించి మీకు ఎక్కువ తెలియదనుకుంది, కానీ ఒక విధంగా ఆయన లెక్చరర్లను సతాంస్తుంది. నేను అక్కడ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నా దగ్గరికి కొన్ని లెక్చరర్ వచ్చి, సార్కి ప్రాబ్లం ఉంది, ఎక్కడ సాల్వ్ చేయాలని అన్నాను. ఆయన మాత్రం సంజయ్ కోపం ఏం చేసిండు, ఆమెను బూత్ మాట తిట్టి, వానికి లింకో ఏదో సంబంధం ఉండొచ్చు కావచ్చు, కానీ ఇక్కడ వృత్తి ధర్మాన్ని పాటించలేడు. బూత్ మాట నాకు కోపం కట్టేసింది. ఎప్పుడు టైం అవుతుంది, చూసిన టైం అయింది, బండి పట్టుకొని వస్తుంది. రాంగ చూడండి, ఎలమగుట్టు దగ్గర టర్నింగ్ లోపల నా బండికి వెనుక ఒకడు వచ్చేసి ఏం చేసిండు, ఆటో రిక్షా వాడు వచ్చినప్పుడు డ్యాష్ ఇచ్చిండు. నేను 2 కాళ్ళు 2 చేతులు నిలబడబడ్డా, బండికి పడ్డా. అరే ప్రిన్సిపల్ పడ్డారా అని ఇద్దరు వచ్చింది. అక్కడ విద్యార్థులకు ఉపాధ్యాయునికి ఆత్మీయ సమ్మేళనం అక్కడ ఏర్పడినను లేపి దులిపేసేసి కూర్చోబెట్టింది. సార్ నేను చెప్పిన బాబు అది బైక్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసేసింది, మంచిగా నడిచింది. నేను ఆటో ఇటువంటి పని చేయదు, పక్కకి వెళ్ళిపో, ఒక పోలీసు వాడు ఉన్నాడు, నేనే పడుకుంటున్నాను, తెలుసు నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చి హాయిగా సంతోషంగా డాక్టర్లు వాళ్ళు చూసిండు, అంతా ఏం కాలేదు, మంచిగా పోతే ఆత్మ అక్కడ విద్యార్థికి, అక్కడ ఉపాధ్యాయునికి ఆత్మ అభిమానం అన్నది అక్కడ కనిపిస్తుంది. ఎందుకు మొన్ననే ఇక్కడ నుంచి వస్తున్నాయి, ఇక్కడ నేను మహారాష్ట్ర బ్యాంకుకి పోతున్నాను, వాళ్ళేమో అటర్నింగ్ అవుతుంది. ఒకటి అయితే వెనుక నేను సైకిల్ మీద పోతున్నా, పడేసిండు. అరే హెడ్ మాస్టర్ పడ్డాడు, హెడ్ మాస్టర్ రామస్వామి స్కూల్ గురించి అయితే, ఊరు రావు సంఘం నుంచి అయితే, అరే హెడ్ మాస్టర్ పడ్డారు, మా హెడ్ మాస్టర్ అరే బాబు మీరు జరా ఇది చేయండి, పక్క జరుగుతుంది, నేను సైకిల్ తీసుకొని పోతాను. ఇక్కడ ఆత్మీయత అన్నది అక్కడ కనిపిస్తుంది. ఇట్లు ఆత్మాభిమానాన్ని మనము పంచుకోవాలి. ఆత్మాభిమానాన్ని పంచుకోవాలంటే మన ధర్మాన్ని మనం పాటించాలి. ఇది భగవంతుని దయ వలన నా కుటుంబం అంతా సరస్వతి పుత్రులు, సైంటిస్టులు, 2 కొడుకులు, 2 సైంటిస్టులు. ఒకడు ఇది కేఎల్ యూనివర్సిటీలో డీన్, ఇంకొకడు అనారోగ్యంతో వాడు ఉద్యోగం మాని నా ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు వాడు కూడా పిహెచ్డి చేసిండు, తెలిసిందా, మంచి గౌరవం సంపాదించుకొని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దయ వలన వాడు కూడా క్షేమంగానే ఉన్నాడు. పొద్దుగానే వచ్చేసి పొద్దున కనిపించాడు, ఉండేది హైదరాబాద్. మనము ప్రతి స్థలంలో ప్రతి విషయాన్ని మనం గమనించినట్టయితే మనము చేసినటువంటి కష్టానికి ఫలితం చనిపోయింది. కానీ ఎంపీ రామ్ గోపాల్ రెడ్డి
స్థితికి నేను రావడానికి ఆయన కారకుడు. నేను కౌలాస్ హై స్కూల్లో సైన్స్ టీచర్గా నేను అపాయింట్ అయినా. అక్కడ కొన్ని అనుకూల పరిస్థితులు లేవు. అప్పుడు కూడా భగవంతుడు నాకు సాధించి మా భార్యకు అనుకూలంగా చేతి మీదనే బస ఆపుతుండే. ఇక్కడ ఒకటి తులసమ్మ దవాఖాన ఉండే, తులసమ్మ దవాఖాన ముంగాటనే బస ఆపుతుంది. చేస్తుంది భగవంతుడు అన్నది ఇప్పుడు సాధిస్తూనే ఉంటున్నాడు. తెలిసిందా? తర్వాత నన్ను హెడ్ మాస్టర్ చేసింది అక్కడ రాజులలో. నా భార్య అనుకూలంగా లేకపోతే ఇక్కడ రావు సంఘంలో మంచిగా రూపాయలు చందా ఇచ్చి చందా వసూలు చేసి నాకు 80 రూపాయలు జీతం ఇచ్చింది. 133 రూపాయలేమో గవర్నమెంట్ ఇస్తే 80 రూపాయల జీతానికి నేను రావు సంఘంలో పనిచేస్తున్నాను. అయినా కానీ రామ్ గోపాల్ రెడ్డి యొక్క ఇదాని వల్ల ఫోన్ చేస్తే వస్తుండే, ఎంపీ రామ్ గోపాల్ రెడ్డి ఎక్కడ, ఉపాధ్యాయుడు ఎక్కడ, ఫోన్ చేసినప్పుడు వస్తుండే, కలెక్టర్ దగ్గర కూకుంటుండే. రావు సంఘం నువ్వు పర్మిషన్ ఏమన్నా, ఏం సంగతి లెటర్ ఇచ్చిండు ఏంటిదమ్మా అని. అప్పుడు ఒక లేడీ శ్రీకంఠం అంటే ఒక డిఓ గారు ఉంది, తెలిసిందా? అప్పుడు కలెక్టరు ఒక్కసారి ఆమె దిక్కు చూసిండు. ఆమె వండిపోయి, సార్ వారం రోజులలో నేను పర్మిషన్ ఇస్తా, 6వ తరగతి అని చెప్పిపోయి 6 రోజులు పట్టింది. ఒకసారి ఫైలు బాగా వచ్చిందంటే దాన్ని మళ్ళీ ప్రాసెస్ వేరే ఉంటుంది. మేము హెడ్ మాస్టర్గా పనిచేసిన కాబట్టి నాకు ఈ ప్రాసెస్ అన్ని ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన సేవ అన్నది మనకు ఇది చేస్తుంది. అప్పుడు శ్రీరామచంద్రుడు సముద్రం దగ్గర కూర్చొని అయ్యో ఇట్లా అని ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు వశిష్ఠముని రామునికి చెప్తాడు, ఆయన ఎవరనుకున్నావయ్యా, తెలిసిందా? రావణుడు వాడు ఎటువంటి వాడు, వాడికి సహకరుడు శంకరుడు. కాబట్టి నువ్వు శంకరుడు పూజ చేయు అంటే అక్కడ నీ ఇసుక రామేశ్వరం ఉన్నది, ఇక్కడ తమిళనాడు ఇసుకతో అక్కడ కట్టి ఉన్నది. ఇంకా అక్కడ రాళ్ళైతే కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, తెలిసిందా? నేను చూసిన ఆ ప్రదేశం లోపల వాళ్ళని కట్టేసి, తెలిసిందా? రాముని అక్కడ శ్రీలంక దగ్గరికి పోయి అక్కడ బాణంతో చంపేసిండు. ఎవడు? శ్రీరాముడు. దాని అంతటికి ఎవడు? గురువు వశిష్ఠుడు చెప్పిండు, తెలిసిందా? వశిష్ఠుని యొక్క సలహా. అక్కడ ఆత్మీయత, ఈ వానరులు ఆత్మీయత, కట్టిన వాళ్ళందరూ ఆత్మీయతతోటి సాధించింది. తెలిసిందా? ఏదన్నా ఆత్మీయత అనేది మన దగ్గర పెంపొందించుకోవాలి. ఒక్క మాట మీరు ఏమనుకోవద్దు, దయచేసి మీరు మీ వృత్తి యందు ఈ యొక్క ఆత్మీయతను పెంచుకోవడానికి సేవ చేయండి, మీరు ధన్యులవుతారు. నేను చిన్నప్పుడు వ్యవసాయం చేసుకుంటానని పెద్ద కొడుకు మేము 5 అన్నదమ్ములు పెళ్లిళ్ళు చేసేసినాం, తెలిసిందా? 2 చెల్లెలకు పెళ్లిళ్ళు చేసిన తర్వాతనే నిజామాబాద్కి వచ్చేసినాం, తెలిసిందా? నిజామాబాద్కి వచ్చి 10-12 ఉద్యోగాలు చేసుకుంటా లాస్ట్కు చచ్చిపోయిండు. కానీ ఎంపీ రాంగోపాల్ రెడ్డి వాళ్ళకి దయతోటి ఈ స్కూలు పెద్ద హై స్కూల్గా చేసినాము. పాపులర్ స్కూల్ శంకర్ భవన్ స్కూల్ స్థాపించినటువంటి ఇనాగ్రేషన్ చేసినప్పుడు శంకర్రావు కలెక్టర్గా ఉండే ఆయన సభాముఖంగా ఈయన సార్ వార్డెన్ చాలా మంచి పని చేస్తారు సార్, పిల్లలు బాగా చూసుకుంటారని నా వీపీ మీద చేసి అప్పుడు టీవీ నరసింహారావు చీఫ్ మినిస్టర్ ఉంది, ఆయన ముంగాడ నన్ను పరిచయం చేసింది. ఎందరో 2 కలెక్టర్లు రావుజీ సంఘం యొక్క ప్రతిష్టను పెంపొందించిండు ఈయన అని నాకు సభా సమావేశం లోపల నన్ను మెచ్చుకున్నారు, తెలిసిందా? వీటన్నిటికీ రావు సంఘము ఇట్లా మనము అభివృద్ధి పరచడానికి మీకు ఎంత చేతన అయితే అంత మీరు సహకరించండి, పిల్లలను పంపండి, దీని యొక్క అభివృద్ధి గురించి కాంక్షించండి, మీకు తెలిసిన సలహాను ఇవ్వండి.
ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ కూడా రావు సంఘం హై స్కూల్ ప్రెసిడెంట్ కూడా నా యొక్క శిష్యుడు ఇక్కడ తెలిసిందా. కాబట్టి ఎందరో ఉన్నారు తెలిసిందా. అభిమానాన్ని ఈ ఆత్మీయతను పెంచుకున్నట్లయితే మనకు ఇది ఉంటుంది. కాబట్టి భగవంతుని దయ వల్ల నేను నా సంతానము అందరూ నా కొడుకు నా మనమడోడు డాక్టరేట్ ఎంబీబీఎస్ అయిన తర్వాత బయటకు పోతే పంపించలేదు. అప్పుడు కరోనా ఉండే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పీజీ చేస్తున్నాడు. రేడియాలజిస్ట్ తెలిసిందా. కాబట్టి నా మనవరాలు అది పెద్ద ఇంజనీర్, అది జర్మన్లో పనిచేస్తుంది. సంతోషంగా భగవంతుని దయ వల్ల అందరం మేము బాగున్నాము. నా చిన్న కొడుకు డీన్, యూనివర్సిటీలో డీన్, థర్డ్ ప్లేస్, ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, డీన్. కాబట్టి భగవంతుడు నాకు చేయుతనిచ్చిండు. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు, కానీ 28 years ఎంత బాగా మాట్లాడుతుంది తెలిసిందా. అది మన దగ్గర ఆత్మలో స్థైర్యం రావాలి, ఆత్మలో విశ్వాసం రావాలి. నేను చేసేది మంచిది, చెప్పేది మంచిది తెలిసిందా. ఇటువంటి అందరూ పాటించాలని ఒకసారి కోరుకుంటూ మళ్ళొకసారి అందరికీ ఆశీర్వాదం ఇస్తూ ముగిస్తున్నాను. 10th బ్యాచ్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మన పాఠశాల అధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి, అలాగే సీనియర్ హెడ్ మాస్టర్ గంగాధర్ సార్ గారికి, మల్లయ్య సార్ గారికి, నాగభూషణం సార్ గారికి, ముత్యంరెడ్డి సార్ గారికి, విజయ్ కుమార్ సార్, మహేష్ అండ్ సత్యనారాయణ, నాగభూషణం సార్, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మీరు షార్ట్ పీరియడ్లో ఇంత తొందరగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహించి అందరినీ మొబైల్ చేసినందుకు కూడా మీ అందరికీ చాలా ధన్యవాదాలు, మీ ఓపికకు చాలా ధన్యవాదాలు. అలాగే కీర్తి చేసినటువంటి వారికి కూడా సంతాపం తెలియజేసినందుకు కూడా చాలా ధన్యవాదాలు. లాస్ట్ నేనే కాబట్టి ఏముంటుంది, ఓటర్ థ్యాంక్స్ లెక్కనే చెప్పాల్సి వస్తుంది అంతే. దాదాపు ఇప్పటిదాకా మీరు 2001-2లో 10th క్లాస్లో ఏ రకంగా కూర్చున్నారో ఆ రకంగా కూర్చున్నారు. ఇక్కడ తెలుగు క్లాస్ అయింది, క్లాస్ అయింది, మ్యాథ్స్ క్లాస్ అయింది, ఫిజిక్స్ అయింది, సోషల్ కూడా అయిపోయింది. ఇవన్నీ చూశాను కాబట్టి, హెడ్ మాస్టర్ కాబట్టి ఇవన్నీ ఇప్పటిదాకా గమనించాను. ప్రోగ్రామ్ సక్సెస్ అంత బాగైంది. అప్పుడు గమనించాను, ఇప్పుడు గమనించాను. మా సార్లంతా కూడా వారి ధర్మాన్ని విజయవంతంగా నెరవేర్చారు. ఇక పాఠశాల విషయానికి వస్తే చాలా కాంపిటీషన్ ప్రెసిడెంట్గా చెప్పారు. చాలా కాంపిటీషన్స్ ఉండడము, తర్వాత కరోనా రావడము, అలాగే తెలుగు మీడియం పట్ల అనాసక్తి కలగడం, ఇవన్నిటి వల్ల కొద్దిగా మన పాఠశాలలో స్ట్రెంత్ తగ్గడం అంటే తగ్గలేదు. ఇంగ్లీష్ మీడియం మనకు పికప్ అయింది కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో దాదాపు మనకు 300 మంది దాకా ఉన్నారు పిల్లలు. మీరు కూడా సార్ చెప్పినట్టు మీరు కూడా మీ పిల్లలు దాదాపుగా దీంట్లో లోకల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు. లోకల్ వాళ్ళు కనీసం చెప్పండి మీ ఇంటి చుట్టుపక్కల మన స్కూలు, మేము చదువుకున్న స్కూలు, మేము అక్కడ చదువుకున్నాం కాబట్టి ఈ రకంగా ఉన్నాం, మీరు కూడా మీ పిల్లల్ని చేర్పించండి అని చెప్పండి. సౌకర్యం కొరకు కూడా ఈసారి వ్యాన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా మ్యాక్సిమంగా మార్పు, అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. చూడడానికి ఏంటంటే స్ట్రెంత్ తగ్గినట్టే ఉంటుంది, మిగతా అన్ని అకామిడేషన్ సైడ్ ఆల్ సైడ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ మంచిగానే ఉన్నాయి. కాబట్టి మీరు కొద్దిగా చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి అన్నారు. మేము కూడా బాధ్యత తీసుకుంటామన్నారు ఇంతకుముందు. ఈ బాధ్యత కూడా తీసుకోండి. ఈ సంవత్సరం స్ట్రెంత్ పెంచడానికి మీ ప్రయత్నం కూడా మీరు చేయండి. అలాగే ముఖ్యంగా మీరు ఆల్రెడీ స్టూడెంట్స్గా ఇక్కడ చేశారు, దాదాపు టీచర్గా చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీ బ్యాచ్లో అంటే మీ పిల్లల్ని కూడా ఏం చేస్తారంటే ఒక డిసిప్లిన్గా, మీ సొంత పిల్లలు డిసిప్లిన్గా చూసుకోండి. ఇప్పుడే మొబైల్కి దూరంగా ఉంచండి, టీవీకి దూరంగా ఉంచండి. ఇవన్నీ వస్తున్నాయి వాటిలో, అన్నీ తెలిసిన విషయాలే. కాబట్టి యాజ్ ఏ గురువులుగా మళ్ళీ మేము కూడా మీకు ఒకసారి రిమైండ్ చేస్తున్నాం ఏంటంటే ఇటువంటి వాటి పట్ల మీ పిల్లల్ని దూరంగా ఉంచండి. అలాగే మీ కొందరు చెప్పారు ఇప్పుడు ఆ సార్, మా విజయ్ కుమార్ సార్ అన్నారు అడ్రస్ కరెక్ట్ చెప్పలేదు, ఏదైనా పని ఉంటే చేస్తే నవ్వి భారతి వాళ్ళు
కాకతీయ వాళ్ళు ఉన్నారు, కొందరు ఎక్కడ అనేది కొద్దిగా చెప్పలేదు. అవన్నీ మీరు లిస్ట్ అవుట్ చేశారు కదా, అవన్నీ కూడా మాకు ఇవ్వండి. మాకు కూడా ఏమన్నా పని ఉంటే చేసుకోగలుగుతా, మీకు మాకు సంబంధాలు ఉంటాయి. అలాగే మీరు మరి ఈ కాలంలో మరి ఒకటి ఇంకోటి ఏంటంటే కొందరు దీంట్లో మంచి జాబ్ చేసేవాళ్ళు, కొద్దిగా మీడియం చేసేవాళ్ళు, కొద్దిగా తక్కువ చేసేవాళ్ళు. మీరు అటువంటి ఏం ఫీలింగ్ పెట్టుకోవద్దు. ఎవరికి ఏ పని చేస్తున్నారో, ఏ రంగంలో ఉన్నారో దాంట్లో ఖచ్చితంగా నిజాయితీగా ఉండండి, నిబద్ధతతో ఉండండి. ఇవే మనకు కాపాడేది ఏంటంటే ఇవే. కొద్దిగా కష్టం ఉంటుంది స్టార్టింగ్లో నిజాయితీ అన్నప్పుడు, కాకపోతే లైఫ్ లాంగ్లో మీకు హెల్ప్ చేసేది నిజాయితీ. దాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. అలాగే పెద్దలను గౌరవించండి. ఫస్ట్ తల్లిదండ్రులను గౌరవించండి, గురువులను గౌరవిస్తున్నారు చూసాం. అలాగే మంచి ఫ్రెండ్షిప్, ఈ ఫ్రెండ్షిప్ మాత్రం వదులుకోవద్దు. ఏదో ఉత్సవం ఉంది, ఇక్కడ పార్టీ చేస్తున్నాం అని ఇందరు వచ్చారు కదా, కష్టకాలంలో కూడా ఇంతమంది వచ్చేటట్టుగా ప్రయత్నం చేయండి. ఏదో వచ్చేసిన ఎంజాయ్ కూడా కాకుండా ఎనీ టైం ఎవరికి ఏమి ఇబ్బంది అయినా ఫోన్లో అందుబాటులో ఉంటూ, ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి, అప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉండే కొద్దిగా కష్టం ఉండే, ఇప్పుడు ఎక్కడున్నా కానీ సెకండ్లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఉండండి, కలిసి ఉండండి, హ్యాపీగా ఉండండి. అలాగే మీ లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండండి. మెయిన్ ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యంగానే ఉండండి. ఓకే, చాలా ధన్యవాదాలు. అన్ని పీరియడ్లు అన్ని సబ్జెక్టులు మాట్లాడేసుకున్నారు అని చెప్పేసి మాది ఇంకా కాలేదు సార్. మాది ఇప్పుడు ఉన్నది సార్, మేము మాట్లాడుకుంటాం సార్, మాది ఇంకా కాలేదు సార్. చేశారు, చాలా సంతోషం. కానీ మీరందరూ ఇక్కడ సమ్మేళనమై మీరు ఉన్న స్టేజ్లో అంటే 10th క్లాస్లో ఉన్నప్పుడు ఆప్యాయతగా ప్రేమతోటి రారా పోరా అది ఇది అన్నటువంటిది ఇక్కడ నాకు కనిపిస్తలేదు. మీ యొక్క సమ్మేళనం ఇక్కడ కూడా కనిపిస్తే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది, తెలిసిందా? కాబట్టి అయ్యో మీరు పెద్దవాళ్ళను, అయ్యో మీరందరూ ఉపాధ్యాయులు పెద్దోళ్ళు అన్నటువంటి భావనే కావద్దు. ఎందుకంటే ఆత్మీయ సమ్మేళనము పంచుకోండి, ఆత్మీయతను పంచుకోండి, తెలిసిందా? ఏ సమయంలో దేన్ని ఉపయోగించాలో అది మీరు వినియోగించుకోండి. మరియు మీరు చేసే సేవలు చేయండి. ఒకనాడు భగవంతుడు నేను 3 మీటర్ల ఎత్తు మీదకి వెళ్ళి పడుతున్నా, నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ అని గట్టిగా అర్చన. భగవంతుడు చేతులలో పట్టుకొని దూరంగా నేను ఎక్కడైతే పడితే అక్కడ నాకు డ్యామేజ్ అవుతుండే, తలవగుతుండే, లేకపోతే తనకి నన్ను ఏం చేసిండు, 5 మీటర్ల దూరంలో పడుకోబెట్టి పోయిండు. నాకు కనిపించలే పోయిండు. నేను 15 నిమిషాల వరకు వేసిన అయినా చేదరిగిందా కాలిందా తెలిసిందా? మనము చేసే సేవ, మనము చేసే పనుల మీద మనకు మీరు కూడా ఇట్లని పొందాలని మరొకసారి మీ అందరికీ ఆశీర్వాదాలు తెలుపుతూ నేను MBA చేశాను. వృత్తిపరంగా పూజారిని, వినాయక నగర్లో ఉంటాను. నాకు వివాహమైంది. ఈ మిత్రులందరూ ఇక్కడ సమాహం పరిచినందుకు చాలా ధన్యవాదాలు. ఆల్మోస్ట్ 22 సంవత్సరాల తర్వాత నేను వీళ్ళందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. షేర్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు చూస్తుంటే మన యూరోప్ ఖండం కానీ దాంట్లో ఉన్న దేశాలు మనకు సార్ ఎలా చెప్పారంటే, ఇటలీ ఒక తోక, అదొక ఫుట్బాల్ ఆడుతున్న ప్లేయర్ కాల్లాగా ఉంటుంది, చిన్న ముక్క ఉంటుంది, దాంట్లో ఒక గ్యాప్ ఉంటుంది, అది పనామా ఈ ఖండంకి మనకు కలుగుతుంది. అది ఇప్పటికి నేను మా అమ్మాయితో షేర్ చేసుకుంటే అది నాకు ఎందుకు అద్భుతంగా అనిపించింది. సో థ్యాంక్ యూ సార్, మాకు ఇలాంటి మధురమైన అనుభూతులు ఇచ్చినందుకు మీకు ఎల్లవేళలా సదా మేమందరము కృతజ్ఞతగా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. అంటే మన వెంకటేష్ చెప్పినట్టుగా ఇది తోక ఇది ఉంటుంది, ఇది ఒక ఆవు ఆకారంలో ఉంటుంది. ఇగో ఇది కాళ్ళు అని కొంచెం కిందికి తీసుకొచ్చేసి ఒక మ్యాప్ని మన మైసూర్లో పెట్టేసింది అనమాట.
అప్పుడు వచ్చినటువంటి మైండ్ మ్యాపింగ్లో మ్యాప్స్లో పాయింట్స్ ర్యాంక్స్ అనేవి పోకపోతున్నాయి, మార్క్స్ అనేవి పోకపోతున్నాయి. అంత మన మైండ్స్లోకి ఎక్కించినటువంటి వ్యక్తి నిజంగా సార్ ధన్యవాదాలు సార్ మీరు ఇచ్చినటువంటి నాలెడ్జ్కి. సో ఇప్పుడు మన సార్ వాళ్ళని సత్కరించుకోవాల్సిందిగా మన మిత్రులందరినీ కూడా కోరుతున్నాం సార్. సార్ ఒకటి రిక్వెస్ట్, ప్రజెంట్ హెడ్ మాస్టర్ ఆఫ్ ది స్కూల్ మీకు అందరికీ కూడా అప్పుడే చెప్పినాం. అదృష్టం ఏంటంటే మనం వెళ్ళిపోయినప్పుడు హెడ్ మాస్టర్ రవి సారే, ఇప్పుడు హెడ్ మాస్టర్ రవి సారే. మళ్ళీ రవి సార్ని సత్కరించుకోవాల్సిందిగా మిత్రులందరినీ కోరుతున్నాం సార్. ఆ రిక్వెస్ట్ రవి సార్ కమాండ్